Done. Oh, yumma. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎప్పటి నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే రావాలి అనుకుంటున్నాను. సో ఒక వీడియో చేద్దామని అనుకున్నాను, బట్ ఇప్పటివరకు కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఇవాళ అయితే వచ్చేసాము. సో ఆ ప్లేస్ ఏంటి, ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. దిస్ ఈస్ వినాయక థియేటర్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1977. ఇది నెల్లూరు సిటీలోనే ఓల్డెస్ట్ థియేటర్. ఎప్పటి నుంచో అయితే ఉంది. దీంట్లో పాత ఓల్డ్ మూవీస్ అయితే ప్లే చేసేవాళ్ళు, లైక్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళ మూవీస్ అండ్ రీ రిలీజ్ మూవీస్ అయితే ప్లే చేసేవాళ్ళు. సో మనమైతే ఇవాళ వినాయక థియేటర్కి అయితే వచ్చేసాము. సో రోజుకైతే 3 షోస్ ఉంటాయి, 11:30, 2:30 అండ్ 6:30. 30, 40 అండ్ 50 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవాళ అయితే రాబిన్ హుడ్ మూవీ ప్లే అవుతుంది. లెట్స్ గో. సరే ఈరోజు అయ్యా నా ఏందన్నా ఈ సినిమా హాల్ నా ఎన్ని సంవత్సరాలు అన్నా, ఇంత దారుణంగా ఉంది. టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే ఓల్డ్ థియేటర్. నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి ఏమో 90s ఉన్న థియేటర్ ఇది. దీని ప్రజెంట్ అయితే ఇది ఇలా ఉంది. ఏంటన్నా ఫ్యాన్ కా ఇది. సో డైలీ వచ్చి ఇదైతే ఫ్రీగా సినిమా అయితే చేస్తాం. చూడండి మా ఇప్పుడే మూవీ స్టార్ట్ చేశారు. హాయ్ బ్రో. మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్లో చూసా. థ్యాంక్ యూ. మధ్యలో వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. టికెట్ లేని వాళ్ళని అయితే బయటికి పంపించేస్తున్నారు. సో ఒక ఆవిడైతే వచ్చి ఒక అతన్ని టికెట్ లేదని చెప్పి బయటికి పంపించేశారు. అండ్ ఇక్కడ నచ్చిన వాళ్ళు, స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ చేసుకుంటున్నారు, డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. ఎవడి ఇష్టం ఆడిది అన్నట్లు ఉంది. ఇక్కడ స్మోక్ చేసే వాళ్ళు డైరెక్ట్ థియేటర్లోనే స్మోక్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ ఇక్కడ ఫ్యాన్లు సరిగ్గా లేవు, ఏసీలు అయితే లేవు. అండ్ ప్రైస్ అయితే కొంచెం చాలా ఎక్కువ ఉంది. 50 రూపీస్ అనేది చాలా ఎక్కువ. ఒక 10-20 రూపీస్ అయితే విజిట్ చేయొచ్చు, కానీ 50 రూపీస్ ఇస్ లైక్ టూ మచ్. అండ్ సీట్స్ కూడా అంతేం బాగాలేవు, 1-2 మాత్రమే బాగున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది చేసి? చాలా బాగుంది. సో ఇదొక ఎక్స్పీరియన్స్, ఒక ఓల్డ్ చమట్లు కూడా కారిపోతుంది. సో ఒక పాతకాలం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరైతే విజిట్ చేయండి. స్క్రీన్ అయితే క్లారిటీ బాగుంది. ఇంకా మేమైతే ఇంటర్వెల్ వరకు మూవీ చూసి ఇంకా తర్వాత బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే ఈ క్లాసిక్ అయితే కనిపించింది మాకు. ఈ ఓల్డ్ ఇదేం కారో నాకు ఐడియా లేదు కానీ, బట్ ఈ ఓల్డ్ కార్ అయితే చాలా బాగుండింది. సో అలా వచ్చి కొంచెం సేపు ఆ కార్ని అట్లా అయితే చూసి ఫోటోషూట్లు అవి ఇవి చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.